మెదక్ జిల్లాలో కోళ్లు భారీ సంఖ్యలో మృతి చెందాయి. మొన్నటిదాకా బర్డ్ ఫ్లూతో బాయిలర్ కోళ్లు చనిపోగా తాజాగా నాటుకోళ్లు కూడా పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్లో కోళ్ల వ్యాపారి ప్రసాద్కు చెందిన బాయిలర్ ఫామ్లో 3,500 కోళ్లు చనిపోయాయి. నాటుకోళ్ల పెంపకానికి 8 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టానని, భారీగా నష్టపోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని ప్రసాద్ విజ్ఞప్తి చేస్తున్నాడు. ఏంటంటే గత 2 రోజుల క్రితము మాది 4,000 షెడ్ 3,500 కోళ్ళు సార్. అయితే గత ఇది 2 రోజుల క్రితము చనిపోయింది మొన్నే. అంతకుముందు బాయిలర్ షెడ్కు ఆల్రెడీ సోకింది, ఏది బర్డ్ ఫ్లూ. దాని నుంచి మనకు సోకింది సార్. అయితే బాగా నష్టపోయాను. 3,500 బ్యాచ్, అది 8 లక్షల వరకు పెట్టాను సార్ పెట్టుబడి. అది మనం చాలా లాస్ అయిపోయినాం. ఏంటంటే దానివల్ల మన ప్రభుత్వం కోరుకోవాలని, ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలని చేస్తున్నాను సార్. ఇక భారీ సంఖ్యలో నాటుకోళ్లు మృతి చెందిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పరశురామ్ అడిగి తెలుసుకుందాం. పరశురామ్, చెప్పండి పూర్తి వివరాలు. గత కొన్ని రోజులుగా కూడా మెదక్ జిల్లాలో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా నర్సాపూర్ డివిజన్ లో నర్సాపూర్, శివంపేట, అదేవిధంగా కౌడిపండి మండలాల్లో ఇటీవల కాలంలో భారీ సంఖ్యలో బాయిలర్ కోళ్లు చనిపోయాయి. అయితే నిన్న నర్సాపూర్ మండలంలో లింగాపూర్ గ్రామంలో నాటుకోళ్లు కూడా వింత వ్యాధి బారిన పడి పెద్ద సంఖ్యలో, వేల సంఖ్యలో కోళ్లు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఆ రైతు ఉన్నాడో లింగాపూర్ లో, రైతు సమీపంలోనే బాయిలర్ కోళ్ల ఫామ్ ఉంది. ఆ ఫామ్ లోని కొన్ని వేలాది 10,000 కోళ్ల వరకు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయినట్టుగా తెలుస్తుంది. అక్కడ నుండి ఆ కోళ్లకు, బాయిలర్ కోళ్లకు వచ్చినటువంటి వ్యాధి ఈ నాటుకోళ్లకు కూడా సోకడంతో ఈ విధంగా జరిగినట్టుగా సమాచారం ఉంది. ఇందుకు సంబంధించి వెటర్నరీ అధికారులు అక్కడ వచ్చి శాంపిల్స్ సేకరించడం జరిగింది. సేకరించిన శాంపిల్స్ ఆధారంగా త్వరలోనే ఏ విధంగా చనిపోయాయనే విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే తాను లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి కోళ్లను తెచ్చానని, నాటుకోళ్లు పెంపకం చేస్తున్నాను, ఈ వింత వ్యాధితో చనిపోవడంతో తనకు భారీగా నష్టం చేకూరదని చెప్పి రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో ఈ ఘటనలు ఎక్కువైన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అటు ప్రభుత్వం, వైద్యాధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ పరశురామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.